తెలియజేస్తున్నాను. బాలెంల గ్రామంలో దీపావళి పండుగని ఆనందోత్సవాలతో ప్రజలందరూ కూడా ఈ సావాడి కాడ సంబంధించిన కార్యక్రమాల్లో పెద్దలు, ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ఈ సావాడి కాడికి వచ్చి ఈ వేడుకని ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు క్రీస్తు పూర్వం అంటే దాదాపుగా త్రేతాయుగం, ద్వాపర యుగం ఈ యుగాల నుంచి కూడా ఈ దీపావళి అనేటువంటి పండుగని మన హిందూ సాంప్రదాయంలో ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సంస్కృతంలో దీపావళి అంటే దీపాల వరుస అని అంటాం. ఈ దీపావళికి ప్రత్యేకత ఏంటంటే, లక్ష్మీదేవి పూజగా మహిళలు తమ దీపాలని అలంకరించుకోవడం జరుగుతుంది, దీపావళి వెలిగించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దీపావళి రోజు ఎలా వచ్చింది దీపావళి అని అంటే, ఆ రోజు రాముడు రావణాసురుడిని వధించి సీతని తీసుకొని తోడుకొని లక్ష్మణునితో పాటు ఆంజనేయునితో పాటు అయోధ్యకు తీసుకుపోయిన రోజు దీపావళిగా ఆనవాయితీగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో నరకాసురుడికి సంబంధించిన విషయానికి వస్తే, భూదేవి మరియు ఆ తర్వాత వరాహమూర్తి యొక్క ఈ అసురుడు అంటే రాక్షసుల గడియలో పుట్టినటువంటి వాడు నరకాసురుడు. ఈ నరకాసురుడు పుట్టినటువంటి గడియలో అతను ఒక వరం తీసుకుంటాడు. పురుషులు కూడా అతను కాకూడదు, చనిపోకూడదని వరం తీసుకుంటాడు వరం దగ్గర. అప్పుడు అతను ఆ వరంతో ప్రజలందరూ కూడా హింసించి, దేవతలను ప్రజలందరూ హింసించి బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారందరూ కూడా ఈ సంబంధించిన దేవుణ్ణి వేడుకోవడం జరిగింది, మహావిష్ణువుని వేడుకోవడం జరిగింది. ఆ మహావిష్ణువు అవతారమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని భార్య అయినటువంటి సత్యవతి సత్యభామ ఆ సత్యభామ చేత ఈ నరకాసురుణ్ణి ఇదే రోజున అంటే నరక చతుర్దశి రోజున సంహరించడం జరిగింది. ఆ సంహరించిన సందర్భంలో ఈ సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఆనందోత్సవాలతో ఆ సంబంధించిన చెడుపై మంచి విజయం సాధించిందని, అజ్ఞానంపై జ్ఞానం సాధించిందని, ఆ చీకటి నుంచి వెలుగు సాధించిన ఉద్దేశంతో ఆ చీకటిని పారదోలే కార్యక్రమమే ఈ దీపావళి వెలిగించే కార్యక్రమం. మహిళలు గాని అందరూ కూడా ఈ సాయంత్రం పూట అమావాస్య తర్వాత ఈ సాయంత్రం పూట మొత్తం కూడా దీపావళి వెలిగించి ఆ దీపావళికి సంబంధించినటువంటి కాంతులు ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగని బాలెంల గ్రామ ప్రజలు కూడా గత నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలుగా అదే సంబంధించినటువంటి సంగాని బాలకృష్ణ గారు, ఇస్మాయిల్ సవాయ్ గారు, రామసార్ సుధాకర్ గారు ఈ సవాడి కాడ వాళ్ళ పెద్దల యొక్క సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి సహకారంతో ఈ సంబంధించిన నరకాసురుడిని దానం చేసేటువంటి కార్యక్రమం, వధించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో గడ్డితోటి ఆ తర్వాత సొప్ప ఆ తర్వాత కొన్నిటితోటి సంబంధించి ఆ తలకాయను తయారు చేయడం, ఆ విగ్రహం తయారు చేయడం, ఆ సంబంధించిన సవాడి కాడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ సంబంధించినటువంటి ఆ నరకాసురుడిని దహనం చేసిన తర్వాత ఇతరం ఆనందోత్సవాలతో ఈ రోజు మేము దీపావళితోటి సుఖశాంతులతో ఆనందోత్సవాలతో ఈ రోజు నుంచి మేము బాగా ఉంటాం, మా కుటుంబ సభ్యులందరూ కూడా విజయం సాధిస్తాం అనేటువంటి నేపథ్యంలో ఈ దీపావళి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ బాలెంల గ్రామ ప్రజలకు మరొకసారి ఈ సంబంధించినటువంటి నరకాసురుని వధించిన సందర్భంలో దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి వ్యక్తులు సంగాని జయార్దన్ గారు, సంగాని రజనీకాంత్ గారు, రామసాని రమేష్ నాయుడు గారు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతున్నారో పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వార్డు సభ్యులు గాని, మాజీ ఎంపీపీలు, సర్పంచులు గాని ఎవరైనా ఉంటే పేరున వారందరికీ కూడా ఈ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పేరున వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నా. ఆంజనేయ స్వామి ఎదురుగా అందరికీ మంచి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.